హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను మా అన్ననైతే బైక్ తీసుకొని అయితే మేడారం వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయినాము. మా ఇంటికి మేడారంకి 175 కిలోమీటర్స్ అవుతుంది. ములుగు దాటంగానే లెఫ్ట్ సైడ్లో గట్టమ్మ టెంపుల్ వచ్చింది. 2 ఏళ్ళకు ఒక్కసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. సమ్మక్క సారలమ్మలు దర్శించుకోవడానికి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ మేడారంగా పిలుచుకుని ఈ ఘట్టమ్మను దర్శించుకొని వెళ్ళాల్సిందే. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఘట్టమ్మ దగ్గరకు వచ్చి తమ కోరికలను చెప్పుకొని ఆమెకు మేడారం వెళ్తున్నామని చెప్పిన తర్వాతే భక్తులు వెళ్తారు. సహజంగా కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు శివుడికి నందీశ్వరుడు ఎలాగో, అదేవిధంగా శ్రీరామచంద్రునికి హనుమంతుడు ఎలాగో, అదేవిధంగా మేడారంకు సమ్మక్క సారలమ్మకు ఘట్టమ్మను అలాగానే కొలుస్తారు. మేడారం చుట్టూ 7 ఘట్టమ్మ దేవాలయాలు ఉంటాయి. మేడారం చుట్టూ ఉన్న ఈ 7 ఘట్టమ్మ దేవాలయాలు అమ్మవారికి ఒక రక్షణ కవచంగా ఏర్పడి ఉంటాయి.